హాయ్, నా పేరు జయశ్రీ. మా ప్రాపర్ నిజామాబాద్. నేను ఎంసీఏ 2013 నిషితా కాలేజ్ నుంచి కంప్లీట్ చేశాను. 2013లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినప్పటికీ నేను కెరియర్ని కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల స్టార్ట్ చేయలేకపోయాను. రీసెంట్గా 2 years బ్యాక్ నా కెరియర్ని రీస్టార్ట్ చేశాను టీచర్గా. ఎందుకంటే నాకు ఐటీలో ఎంటర్ అవ్వాలని చాలా ఆశ ఉన్నప్పటికీ నా కెరియర్ గ్యాప్ ఉండడం వల్ల నేను ఎంటర్ అవ్వలేనని భావించాను. కానీ నేను CCBP ద్వారా తెలుసుకున్నది ఏంటంటే కెరియర్ గ్యాప్ ఉన్నా బ్యాక్లాగ్స్ ఉన్నా అవి ఎప్పుడూ మనం ఐటీలోకి ఎంటర్ అవ్వడానికి అడ్డు రావని, మన ఐటీ స్కిల్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయని నేను తెలుసుకున్నాను. CCBP గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా కరికులం గురించి నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి కరికులం వేరే ఎక్కడా నేను మార్కెట్లో చూడలేదు. ఆ కరికులంలో మనకి టీచింగ్ సెషన్స్, ప్రాక్టీస్ సెషన్స్, కోడింగ్ ప్రాక్టీసెస్ అండ్ అసైన్మెంట్ సెషన్స్ ఉంటాయి. రాహుల్ సార్ టీచింగ్స్ మన ఓన్ లాంగ్వేజ్లో ఉండడం వల్ల మనం సబ్జెక్ట్ని ఓన్ చేసుకోవడానికి ఈజీగా వీలు పడుతుంది. అసైన్మెంట్స్ అనేవి ఓన్గా చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఓన్గా చేయడం వల్ల స్కిల్స్ అనేవి కంప్లీట్ లెవెల్లో ఎన్హాన్స్ అవుతాయి. ఎప్పుడైతే మనం ప్రాక్టికల్గా ఓన్గా మన అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తామో మన స్కిల్స్ అనేవి కంప్లీట్ లెవెల్లో ఎన్హాన్స్ అవుతాయి. మనం ఓన్గా చేసినప్పుడు మన నాలెడ్జ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్లేస్మెంట్ టీమ్ ఇచ్చిన హెల్ప్, సపోర్ట్ ద్వారా నా ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ క్రాక్ చేయగలిగాను. జాబ్ క్రాక్ చేయడం అనేది మా పేరెంట్స్ అండ్ మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా సజెషన్ ఏంటంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎవరైతే ఉంటారో ఇప్పుడు బీటెక్ చేసేవాళ్ళు, వాళ్ళు బీటెక్లో ఉండగానే జాయిన్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ టైంకి దే విల్ బీ ఇన్ గుడ్ పొజిషన్స్. అయితే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. మనం కన్సిస్టెంట్గా లర్న్ చేయడం వల్ల నేనైతే ఒకటే చెప్తాను, నా లైఫ్లో గాడ్ బ్లెస్డ్ మీ త్రూ CCBP.